ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి. ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ హత్య. భువన పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్‌ని బెదిరించిన ప్రభుత్వం. సతీష్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోంది. పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్‌పై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి అన్నటువంటిది. ఏదైతే కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్‌ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ అనుమానాస్పద మృతి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్ఓ ప్రస్తుత గుంటకల్లు రైల్వే పోలీస్ సిఐ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోవల సమీపంలో రైల్వే ట్రాక్ ప్రక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో వెళ్తూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తున్న ఆయన ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవీఎస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగుదొచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఏడాది జూలైలో జీఆర్పీసీఐకి గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచ్చిన తర్వాత పట్టణంలోని వరవకొండ రోడ్లోని విశాల్ మార్ట్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తార, కుమార్ రోహిత్ ఉన్నారు. పరకామణి కేసులో ఈ నెల 6వ తేదీన తిరుపతిలో సిఐడి విచారణకు హాజరైన సతీష్ కుమార్ మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12:30 గంటలకు నిజాముద్దీన్ తిరుపతి రైల్లో 2 టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వే ట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలతో మృతి చెందిన వ్యక్తిని గుర్తించి రైల్వే ట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరాధిస్తే గుంతకల్లు రైల్వే రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.